హాయ్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా యమ్మీగా ఎగ్ పలావ్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదురుతుందండి. రైస్ అనేది మంచిగా పుల్లలుగా చాలా బాగుంటుంది. ఇదే కలర్లో తప్పకుండా మీకు రెడీ చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి కొంచెం పసుపు యాడ్ చేసి 2 సైడ్స్లో గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కలర్ సరిపోతుందండి. వేయగానే ఎగ్స్ని కలపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత కలపండి. పై లేయర్ అనేది గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కు మనం ఈ క్వాంటిటీలో గ్రేవీని ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఇలా పలావ్లోకి ఫ్రెష్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే తగినంత కారం, ధనియా పౌడర్, కసూరి మేతిని వేసుకొని ఫ్రై చేసుకోండి. కలర్ అంతా చేంజ్ కావాలి. ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. వాటి కోసం ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని మనం రైస్ని ప్రిపరేషన్ చేసుకోవాలండి. మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క, బగారాకు, సాజీరా, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు ఇవి తీసుకొని మనం బగారాకుని ఈ మసాలాలు మొత్తం నేతిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలానే పుదీనా, కొత్తిమీర, కల్మాకును వేసి ఫ్రై చేయండి. ఒక గ్లాసు బాస్మతి రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఈ మసాలాలను మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీని, టమాటా గ్రేవీని ఈ మసాలాలో వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. నానబెట్టిన బియ్యాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బియ్యం మరీ పాతవి అయితే గ్లాసు బియ్యానికి 2 గ్లాసున్నర కూడా యాడ్ చేసుకోండి. అలా అయితేనే రైస్ అనేది మనకు పుల్లలుగా చాలా మంచిగా వస్తుందండి. రైస్ని బట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. 2 పొంగులు మన వాటర్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక్కసారి అటు ఇటు కలపాలండి. మూత పెట్టుకొని సాల్ట్ మనం ఆల్రెడీ టమాటాలో వేసుకున్నాం, చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 80% కుక్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. రైస్ అనేది మంచిగా పుల్లలు రావాలంటే మనం వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే మెత్తగా అవుతుంది. పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోండి. ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం పైన రైస్ వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోండి. స్టవ్ అనేది మంచిగా మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ పెట్టుకొని ఈ విధంగా మంచిగా అవుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, రైస్ అనేది మంచిగా కుక్ అయింది పుల్లలుగా. మీరు కూడా నేను చూపించే విధంగా ట్రై చేయండి, తప్పకుండా కుదురుతుంది.